అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా లేవుంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం సారు తీరుస్తాడట పాటలు. రాష్ట్రమంతా ఇంటింటికి పెట్టుకోవాలన్నట సోలారు ప్లేట్లు. వరద బాధితుల కలుస్తాడా అని ఎదురు చూసిండ్రు. కేసీఆర్ సార్ గండ్లబడతలేడని పోస్టర్లు వేసిండ్రు. ధర్మం కోసమని కమలయ్యలు వస్తారు ముందుకు. మరి ఎందుకు పోలేదో వరద బాధితుల గలిచేదందుకు. రెయినీ సీజన్ అంటేనే రెయిన్ సీజన్ అంటుంది షర్మిలక్క. ఈ డైలాగ్ కూడా ఫేమస్ అయ్యేటట్టే ఉన్నదట పక్క. వరదలు ముంచుకొచ్చి ఆపదల పడ్డరు రాష్ట్ర జనాలు. గాలి దుమారం గట్టిగా పెట్టి ఆగమైనయట వనాలు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కరెంట్ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. వానల వరదల కరెంటు పోకుండా కాయిస్గా పనిచేసిండ్రని మెచ్చుకునేందుకు సమావేశం అయిందా. లేకుంటే యాళ్లకు సక్క కరెంటే వస్తలేదని ప్రజలు అనుకుంటున్న ముచ్చట తెలిసి మందలిచ్చేందుకు పిలిచిండా. చూద్దాం పరి. ఉచిత కరెంటుతోని ఎలిగిపోతున్న కరెంటు బుగ్గోలనే మీటింగ్ హాల్ కలకలలాడుతున్నది కదా. ఇప్పటి సంది కరెంటు కొనుడు తయారు చేసుడు కాదు, ఎవరిళ్ళ వాళ్ళే ప్రతి ఇంటికి సోలార్ ప్లేట్లు పెట్టి కరెంటు తయారు చేసుకునుడు నేర్పాలి. ఎట్లా తయారు చేయాలను, సోలార్ ప్లేట్లు ఏడబెడితే ఎట్లా సూర్యుని ఎలుగుబడి కరెంటు పుడుతుందో, ఒక్క ఇంటికి ఎన్ని ప్లేట్లు పెట్టాలనో, అవిటిని వెట్టుడుతోని ఎంత అక్కెర ఉన్నదో, ఇప్పుడు కరెంటు తయారు చేసేందుకు ఎంత తిప్పలవుతున్నదో, ఒక ఇంటికి ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతున్నదో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని యూనిట్ల కరెంటు పక్క రాష్ట్రాల నుంచి కొంటున్నదో, దినం కరెంటు కోసమే ఎంత పైకం ఖర్చు అవుతున్నదో అన్ని ముచ్చట్లు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి సర్కారు భూములు ఏడేడ ఉంటాయో ఆడాడ మొత్తము సోలారు పలకలు పెట్టి రాష్ట్రమంతా కరెంటు పుట్టియాలి. అట్లనే మహిళా సంఘాల ఆడవాళ్ళందరికీ కూడా సోలార్ కరెంటు మీద ట్రైనింగ్ ఇచ్చి వంటలు చేసుకునేందుకు అక్కెరకొచ్చే గ్యాస్ తక్కువ చేసి కరెంటు పొయ్యి మీదనే కాయిస్గా బువ్వకూరలు వండుకునేటట్టు తరిపిది ఇయ్యాలన్న తరీకలు అనుకొచ్చిండట ముఖ్యమంత్రి సారు. ముదుసూపు చూసిరా. మరి కరెంటు పొయ్యి మీదనే వంట చేసుకోవాలని అనుకున్నప్పుడు 500కే గ్యాస్ బుడ్డి పథకం ఎందుకు పెట్టినట్టు ఆడోళ్ళ నాగం చేసేదందుక. సోలార్ ప్లేట్లు పెట్టాలనుకున్నప్పుడు ఉచిత కరెంటు ఎందుకు ఇస్తున్నట్టు. ఎన్నికలప్పుడే సోలార్ పలకలు పెట్టిస్తామని అంటే అయిపోవు కదా. దినం పొద్దు ఎట్టెట్లా తిరుగుతుంటే రేవంతాల్ గారి ధమాకల కూడా ఆలోచనలు అట్లనే తిరుగుతున్నట్టున్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక సీఎంగా తెలంగాణను ఏం చేయాలనుకుంటురో మీకన్నా క్లారిటీ ఉన్నదా? ఏది పొడుగెళ్లకుండానే గడికో కొత్త ముచ్చట ముంగటేసుకుంటురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెబ్బ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్గా అనిపిస్తలేడట. ఉంటే పట్నంలో ఇంట్లో ఉంటాడు, లేకుంటే ఫామ్ హౌస్లో ఉంటాడు. ఈ రెండు దగ్గరలో ఉండకుండా ఇంకేడికి పోతాడు అంటే ఆ రెండు దగ్గరలో కూడా కళ్ళబడతలేనట్టు ఉన్నాడు. కేసీఆర్ సార్ కళ్ళబడతలేడని పట్నంలో రోడ్ల మీద పోస్టర్లు అతికిచ్చిరట. ఎటు పోయిండో సారు. హైదరాబాద్ పట్నంలో ఉన్న మెట్రో పిల్లలకు పోస్టర్లు కూడా అతికిచ్చిర్రు కదా, కనబడుట లేదు అని. అగో పోస్టర్ను చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసిరో. ప్రేమ కూడా గట్టించినట్టున్నారు కదా. మ్యాటర్ కూడా తప్పిపోయిన వాళ్ళ గురించి రాసినట్టే 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లా నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ గాని అందమైన అక్షరాలతోని 3 రంగుల్లో రాసిర్రు. మళ్ళా మిస్సింగ్ అని సీలు కూడా చేసి ముద్ర కూడా కేసీఆర్ సార్ బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ ఫోటో మీదనే వేసిండ్రు. అవు మరి సార్ మొన్నటి వరదల్లా ఖమ్మం జిల్లాను మున్నేరువాగు ముంచెత్తుతుంటే మాజీ ముఖ్యమంత్రి సార్ ఏడున్నట్టో చాలా దినాల సంధి అటు సొంత నియోజకవర్గం గజ్వెల్లికి కూడా పోతలేడట. ఇటు ప్రతిపక్ష నాయకునిగా ప్రజల తరపున కొట్లాడతలేడట. మరి ఏడికి పోయిండో ఏం చేస్తుండో. ఇట్లా పోస్టర్లు చేస్తేనన్నా తెలంగాణ ప్రజలు దేవులాడుకుంటా పోయి సారు జాడ తెలుసుకుంటారేమో. ఓ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు, మీరు ఏడున్నారో గాని వెంటనే బయటకు రాండ్రి. మీకోసం కొందరు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నారట. అట్లా ఎదురు చూసేటోళ్ళను కలిసి మంచి షెడ్ అరుచుకొని ముఖ్యమంత్రి కాకముందున్న మునుపటి కేసీఆర్ సార్ అనిపించుకోర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కమలయ్యలు ఏడికి పోయినరో, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేకుంటే బయట దేశం గిట్లా పోయినరా? రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఏడికి పోయినట్టు వరదలతో పబ్లిక్ అంతగానం ఆగం అవుతుంటే ఇప్పటిదాకా కూడా చూస్తలేరు. ఏడికి పోయి ఉంటారో మన దేవులు ఆడుకుంటా పోదాం పారి. మొన్నటిదాకా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ను హైడ్రా ఆఫీసర్లను మీకు శాతం అయితే దమ్ము ధైర్యం ఉంటే ఓవైసీ బంగ్లాలు గులగొట్టుండ్రి అని షరతుల మీద షరతులు కట్టుకుంటా దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా దేశం మీద భక్తిని ఒలకబోసే భారతమాత ముద్దు బిడ్డలు రాష్ట్రంలో వరదలు వచ్చిన కాన్నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్ సారు, కిషన్ రెడ్డి సార్ కాన్నుంచి ధర్మం కోసం డైలాగులను దంచుకొట్టే ధర్మపురి అరవింద్ సారు, గోషామాల్ గోపుత్రుల వారు రాజాసింగు సార్ దాకా ఎవరన్నా వరదల చిక్కుకునోళ్ళ గురించి అరుచుకున్రా? డిజాస్టర్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం తాన ఉంది అని కిషన్ రెడ్డి సార్ ఒక్కడు రాగంది ఇసిండు. కానీ అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు వరద బాధితుల గోడు అరుచుకునేందుకు రాలేదో? మతాల గురించి మాట్లాడతారు కానీ మానవత్వంతో వరద బాధితులను ఆదుకోరా? ఎట్లా వాన ముసురు పడుతుంది, ఎవ్వరు బయటకు వెళ్లకుండ్రని కాంగ్రెస్ సర్కారు
చెప్తే ఇంట్లోనే ఉంటురా ఇంకేడికన్నా పోయినరా, లేకుంటే రాష్ట్రంలో మా బీజేపీ సర్కారు లేదు, మాకేం అవసరం ఏమన్నా ఉంటే షెయి సర్కారు చూసుకుంటదానికి ఇట్లా సపోర్ట్ చేస్తలేరా? అయ్యా కమలం పువ్వు పార్టీ నాయకులారా, మీరు ధర్మం కోసము న్యాయం కోసము సత్యం కోసము నడిచేటోళ్ళట, అసలు మీరు ఇట్లా ఆపది టైంలో ఏడికి పోయినరు సారు? ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునుడే అసలైన ధర్మం అని మీరు చెప్పే ధర్మంలో కూడా ఉన్నదట. మీకు మైకుల ముంగడ మాట్లాడు వస్తది గాని మైదానంలోకి పోయి కష్టాల్లో ఉన్న కడుపేదలను పలకరించుడు రాదా ఎట్లా? మీరిట్లా ఆపది సంపదికి ముంగడ పడకుండా ఉంటే తెలంగాణలో మీ కమలం పువ్వు ఎప్పుడు ఎగురు పెడుతుంది, రిక్కలు ఎప్పుడు చిక్కగా ఇప్పుకుంటది, కాడ ఎప్పుడు కండ పడుతుంది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు, అట్లనే పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర అని అప్పట్లో వైఎస్ షర్మిల మేడం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాకే చక్కరొచ్చేటట్టు వైరల్ మీద వైరల్ అయ్యాయి కదా. ట్రోల్స్ కూడా మామూలుగా కాలేదు, మీమ్స్ కూడా అడగోలుగా వచ్చినాయి. అట్లనే ఇప్పుడు మళ్ళా కూడా ఒక ఆనిముత్యము షర్మిల మేడం నోటి నుంచి జాలువారింది. ఇప్పుడు ఇదే డైలాగు వైరల్ మీద వైరల్ అవుతుంది. షర్మిల గారు ఇక చాలు చేయండి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇన్నారా, రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి అని షర్మిల గారి నోటి నుంచి జాలువారిన ఈ పలుకును అంతమందం వీడియో కత్తిరించి మళ్ళీ ఆనిముత్యం దొరికింది. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి అని రాసుకుంటా సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రాము, ఈ యాప్ ఆ యాప్ అనుకుంటా అన్ని యాపుల్లో వీడియోను ఇడిచిపెట్టుకుంటా ఎవ్వలకు తోచిన తారీఖుల వాళ్ళు రాసుకుంటా వచ్చిర్రు. షర్మిల మేడం అన్నది కూడా కరెక్టే కదా, వానకాలం అంటేనే వానకాలం కాబట్టి అని ఎవ్వలకు దోచిన తారీఖుల వాళ్ళు రాసుకుంటా వీడియోను ఇంటర్నెట్లో ఎరగమరగా దింపుతుర్రు. మరి మేడం మాట్లాడుకుంటా ప్లోలా అంటదో లేకుంటే అనాలని అంటదో గాని ఇసొంటి ఆనిముత్యాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా శ్రామికులకు అందిస్తుంది. ఇంటర్నెట్ ప్రేమికులు కూడా వాళ్ళ చెమటనంత దారపోసి ఆ డైలాగును ఫేమస్ చేస్తారు. ఈ డైలాగ్ కూడా రేపకల్లా డీజే పాటలకు ఎక్కుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సాటి మనుషులకే సాయం చేయని కొందరు బస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్న ఈ కాలంలో కూడా సాటి జీవి అయిన కుక్క వరదల్లో కొట్టుకపోతుంటే కాపాడే సాధుగుణము మానవత్వం ఉన్న మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. వరదల్లో ప్రజలు మునిగిపోతుంటే కూడా ముంగడికి రాక కుక్కను కాపాడిన ఆ శాసనసభ్యుడు ఎవరు అంటారా? ఇగో ఈయననే. అగో మోకాటి మంటి లోతుల ముఖం మీదికి పెట్టి ఈదుకుంటా పోతున్న ఈ తెల్ల కుక్కనే వరద నీళ్లకించి గడ్డకు తీసుకుపోయి రక్షించిన ఈ పసుపు అంగి వేసుకున్న ఎమ్మెల్యే పేరు కొలికెపూడి శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరువూరు ఎమ్మెల్యే. చూసినరా, అన్నిగానం నీళ్ళల్లో ఆ కుక్క అవస్థ పడుతుంటే దాని గోసను చూడలేక కుడి చేతుల పులిహోర పొట్లమో అన్నం పాకిటో పట్టుకొని ఆ శునకాన్ని ఎడమ చేతుతోని మెల్లగా ఒడ్డుకు తీసుకొచ్చి గడ్డ మీద నిలబెట్టిండు. కాపాడుండ్రి అని మనసులోనే దీనికి ఒర్రరాదా? మాటలు రాని నన్ను మనుషులు కాపాడతారో లేదో అని మౌనంగా రోధిస్తుంటే దాని బాధ శ్రీనివాస్ సార్కి అర్థమైనట్టున్నది. ఆయనతో ఇట్లా అన్నిగానం నీళ్ళల్లోకి పోయి అంత రిస్క్ తీసుకొని ఇట్లా డివైడర్ మీద నిలబెట్టిండు. నీ వరదలు చల్లగుండా మాటొచ్చే మనుషులనే కాదు ఆఖరికి కావలి కుక్కలను కూడా కష్టాలు పెడుతున్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కుక్కలు ఉండంగా ఈ ఒక్క కుక్కనే ఆపదలో ఎట్లా పడ్డదో, ఇట్లా వరదలై ఎట్లా చిక్కిందో, తిరువూరు ఎమ్మెల్యే కంట్లే ఎట్లా పడ్డదో. జీవాల ప్రేమికులు మాత్రం కొలికపూడి శ్రీనివాస్ సారు చేసిన ఈ సాహసాన్ని చూసి సన్మాన సత్కారాలు చేసి సాహసరత్న అవార్డు కూడా ఇచ్చి కుక్కను రక్షించిన ఈయన ఖ్యాతిని సాటింపేసి ప్రపంచానికి చాటి చెప్తారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మెదక్ జిల్లాలో ఒక కొత్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలన్నట. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అందరూ సర్కార్ ఆఫీసర్ల మీద పెద్ద ఎత్తున నిఘా పెట్టే ఉండాలన్నట. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ అధికారులు అందరూ ఉండరు, వాళ్ళు ఎప్పుడు అందరి మీద డేగ కన్నేసే ఉంచుతురు. హైదరాబాద్ పట్టణంలో కాదని మెదక్ పట్టణంలో అంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఎవరన్నారంటారా? మీరే చూడండి. దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు టాస్క్ ఫోర్స్ ఎందుకో చెప్పుండ్రి. ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నాము, ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి. అగో పోయి ఇప్పుడే మెదక్ జిల్లాలో ఎందుకు సారు? మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్, హెల్త్, ఎందుకంటే సామాన్యులకు సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్,
ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదు, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇనరా మంత్రి గారు ఏమంటున్నాడు? చదువుల శాఖ, దవాఖాన్ల శాఖల పనితనం ఎట్లున్నదో ఎంటదింట తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నట. ఇన్ని దినాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇన్నొద్దుల సంధి నడిచిందా అంటే నడిచిందా అన్నట్టు ఎట్లనో అట్లా నడిచిపోయింది. కానీ ఇప్పటి సంధి అట్లుండదు. మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే అక్షయ పాత్ర లెక్క తయారు చేయాలి, అందరు ఆఫీసర్లు కూడా తాకతుకు మించి తన్లాడాలి అన్నాడట. అయ్యా మంత్రి గారు, పనులు బిరబిర అయ్యేదందుకు, సౌలతులు మంచిగా చేసేదందుకు, చదువులు మంచిగా చెప్పేదందుకు ప్రభుత్వ ఆఫీసర్ల మీద టాస్క్ ఫోర్సును పెడతామని అంటున్నారు. మంచిగానే ఉన్నది, పెట్టవలసిందే కూడా. తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లా, బడుల్లా, కాలేజీల్లా, దవాఖాన్లల్లా ఏడ చూసినా ఏం చక్కదనం లేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం అన్ని పెండింగే. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉంటుంది మీ సర్కార్ ఆఫీసుల్లా పనితనము. కొలువులు చేసేటోళ్లకు ప్రజలను గోసవుచ్చుకునుడు మీదున్న కాయసు జనం అవసరాలు తీర్చుడు మీద లేదు. మంచిగురమే చేస్తుండ్రు అన్నట్టు మీ ఇందిరమ్మ ఏలుబడిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఎట్లా పని చేస్తుర్రో, మీ పనితనం కూడా ఎట్లున్నదో మీ గురించి కూడా అరుచుకునేందుకు పనిల పని మీ మీద కూడా ఓ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేయకపోయినరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటి వానలకు ఓ దిక్కు వరదలతోనే పబ్లిక్ పరిశాన్ అవుతుంటే ఇంకో దిక్కు గాలి దుమారం లేసి అడవులు ఆగమాగా చందన చేసినాయట. ఒక చెట్టు కాదు, రెండు చెట్లు కాదు, వందలు వేల చెట్లు భూమిలో పాతకపోయిన ఏర్ల కాడికెళ్ళి లేచి నిలువు కూలిపోయినాయట. ఎంత పరిశాన్ అయింది, ఎంత నష్టమైందో చూడుండ్రి. అయ్యయ్యయ్యయ్యో, అడవికి అడవే ఆగమైంది కదా. చూసినరా, ములుగు జిల్లా అడవుల్లో గాలి దుమారానికి, వరదలకు చెట్లు మొత్తం చందన కింద పడిపోయినాయి. ఇంతగానం ఇరిగిపోయేంత ఘోరంగా గాలి దుమారం లేచి వానలు పడ్డాయా అంటే మొన్న మున్నేరు వాగు పొంగి ఇండ్లకిండ్లు మునిగిపోయింది చూస్తేమి. బంగ్లాలు మునిగేంత వచ్చిన నీళ్లు చెట్లను మొత్తం ఊడుసుకొని పోయినాయట. మొద్దులు ఉన్న వృక్షాలు కూడా వరద నీళ్లతోని గోస్తున్న కయ్యల్లా మొత్తం ఏర్లతోని సహా కూలిపోయినాయట. ఈ ముచ్చటెరికైన అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందట. గాలుల బీభత్సంతోని ఇట్లా అడవిల చెట్లు మొత్తం కిందికి ఒరిగినాయి. ఇంకా నయ్యం ఇవే గాలులు ఊళ్ళ మీదికి వస్తే ఊర్లన్నీ శర్లగలిసే పరిస్థితి వచ్చేదట. ఎంతమంది మనుషులు గాలిలే లబ్బరి చెండ్లోలే ఎగిరిపోయేటోళ్ళు. చెట్లు ఇట్లా నేల కొరిగేదందుకు వరదలు, గాలి దుమారమేనా, ఇంకేమన్నా కారణం అయ్యి ఉంటుందా అని సీరియస్గానే విచారణ చేపిస్తామని అన్నదట. ఇప్పటికే చెట్లు చక్కగా లేక, వానలు చక్కగా పడక ప్రజల అవస్థలు పడుతుర్రట. ఇప్పుడు ఏం తక్కువ 1,00,000 దాకా పడిపోయినాయట. 1,00,000 వృక్షాలంటే మాటలా? కొందరు పాలకులు చెరబట్టిన చెరువులు లేకపోయే వరకల్లా పల్లెలు, పట్టణాల్లో ఉండే మనుషులకే కాదు, ఆఖరికి ఆ పాలకుల పాపాన అడవుల్లో ఉండే చెట్లకు కూడా రక్షణ లేకుండా పోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మళ్ళొక రంగంలోకి దిగిండు. చెరువు చెరబట్టి ఇండ్లు కట్టినని ప్రజలు కంప్లైంట్ ఇయ్యంగానే వెంటనే ఏడ కబ్జా పెట్టిండ్రు, ఏడ అక్రమ బంగ్లాల్లో ఆవట్టిండ్రు అని అన్నీ అరుచుకునేందుకు పోయిండట. ఎక్కడి జనం ఫిర్యాదు చేసిర్రు, ఇంతకు ఎక్కడికి పోయిండంటారా? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న అంబేద్కర్ నగర్ చెరువును కొందరు చెరబట్టిండ్రట. అందుకే అడిగి చేరుకున్నారట. చూసినరా రంగనాథ్ సారు ఎంత సీరియస్గా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నాడో. ఆఫీసరు అంటే ఇట్లుండాలి. చెరువును కబ్జా పెట్టిండ్రని ఫిర్యాదు అందుడు ఆలస్యమే లేదు, సీదాదున్న కాడికే పోయిండు. ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా ఇంత మంచి ఆఫీసర్ ఉంటాడా? ఇట్లా పని చేస్తాడనే కావచ్చు ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ముందు చూపుగా ఆలోచన చేసి రంగనాథ్ సార్ను హైడ్రా పెబ్బను చేసిండేమో. ఇట్లా జవహర్ నగర్ ప్రజలు కూడా హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ సార్కే ఫిర్యాదు చేసిర్రట. సార్ ఇట్లా వచ్చి చెరువు చుట్టూ కలెదిరిగి ఆఫీసర్లను పిలుచుకొని వివరాలన్నీ చూపెట్టుండ్రి, కాయిదాలుంటే తీసుకురాండ్రి, ఎవరెవరు అక్రమంగా కట్టిండ్రో వాళ్ళ కథ చూడుండ్రని చెప్పిండట. చెరువు పక్క పొంటే మాజీ మేయర్ కూడా ఫామ్ హౌస్ కట్టిండంటే అది కూడా చూసిండట. సర్కారు భూమిలో అక్రమంగా కట్టినట్టు ఉంటే కూలగొట్టుడే ఉంటదని ప్రజలతోని కూడా అన్నాడట. ఒకవేళ సక్రమంగా ఉంటే మట్టుకు అసలు వాళ్ళకెళ్ళి ఇటుక పిల్లను కూడా గదిలీయ రాకుండా ఉంటుందా అన్నాడట. అయ్యా రంగనాథ్ సారు, మీరు మాత్రం తగ్గకుండ్రి. ఇదే మోక మీద చెరువుల చరిత్రలు తెలుసుకొని అవిటి చెరబట్టినోళ్ళ చెమడలు తీసేదాకా ఇడిచిపెట్టకుండ్రి. ప్రభుత్వ భూములు మళ్ళా ప్రభుత్వానికే అప్పచెప్తిరా అంటే మీ పేరును బంగారీ అక్షరాలతోని రాసిపెట్టుకుంటారు కావచ్చు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ పేరు చెప్పి ఒకడు పైసలు వసూలు చేసే పని పెట్టుకున్నాడట. చెరువులు చెరబట్టి అక్రమ కట్టడాలు కట్టినోళ్ళ బంగ్లాలు గులగొట్టే పనిలో ఆఫీసర్లు ఉంటే హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ పేరు చెప్పుకొని దొరికిన కాడికి బరుకుదామనుకున్న ఆ రాయరంకులోడు ఎవ్వడు అంటారా? ముచ్చట చెప్పుకుంటా మోతేవారి ముఖం చూపిస్తా పారి. అగో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, దావకార్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మీద కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలమ్మధు సాలతోని పోటువలు దిగిన ఈ నెత్తి మీద ఎంటిక పోస కూడా లేకుండా నిండా గుండు ఉన్న ఈ మోతేవారేనట. రంగనాథ్ సార్తో కూడా ఇట్లనే పోటువలు దిగి నాకు హైడ్రా పెబ్బకు శానా జిగిరి జాన్ దోస్తాను ఉంది, నేను ఎంత చెప్తే అంత అని కొందరు భూముల దందాలు చేసుకునేటోళ్లను బంగ్లాలు కట్టుకుంటా అమ్ముకునే బేరకాలను బెదిరించుకుంటా పైసలు వసూలు చేయ చూస్తున్నాడట. మరి ఈ గుండుబాసు గుట్టు ఎట్లా బయటపడ్డది అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ల ఇంకోర్ ప్రాజెక్టు కంపెనీలను మీరు అమీన్పూర్ల అపార్ట్మెంట్ కట్టిర్రు, అది బఫర్ జోన్లో ఉన్నది, మీరు నాకు 20 లక్షలు ఇస్తారా అంటే రంగనాథ్ సార్తో నేను మాట్లాడి మీ బంగ్లా కూలగొట్టకుండా చూసుకుంటా అనుకొచ్చిండట. పట్టా భూమిలో మేము కట్టుకుంటేమి కాయిదాలన్నీ కరెక్టే ఉన్నాయని మేము అనుకుంటుంటే వీడేమో ఇట్లనబట్టి మేము లేపిన బంగ్లా బఫర్ జోన్లో ఉంటే హైడ్రా ఆఫీసర్లో మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇస్తారు కానీ వీడెవడో ఇట్లా రంగనాథ్ సార్ పేరు చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయబట్టే అని అనుమానం వచ్చిన బిల్డర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే పోలీసులు కేసు కట్టిరట. చెరువులేని కబ్జాలు పెట్టిండ్రో అని లెక్కలు తీసుకుంటా మేముంటుంటే ఊరోనికి ఊరాపతి ఊసుగంలోనికి దోమలాపతి అన్నట్టు వీడెవడో ఇట్లా మోపోయి మా హైడ్రాను బదనాం చేయ చూస్తుండు. ఇసొంటోళ్ళు ఎవరు ఇట్లా పైసలు డిమాండ్ చేసినా ఇయ్యకుండ్రి అంటుండ్రు హైడ్రా ఆఫీసర్లు. ఓ మంత్రులు మంచోళ్ళెవలో షెడ్డోళ్ళెవలో తెలియక మీరు టైం ఇచ్చి పోటువలు దిగుతుంటే ఇసొంటోళ్ళు మీ పేర్లను పోటువలను అడ్డం పెట్టుకొని మంచిగా వాడుకుంటున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు వరద బాధితుల దగ్గరికి పోయిండట. మొన్ననే కలిసేదందుకు పోయి కాలుకు గాయమైందని వినబడ్డది. ఆయన కాలు అట్లుండంగా కూడా పట్టిగా అలవడ్డది. అట్లా ఉన్నా కానీ ఖమ్మం ప్రజల కష్టాలు పడుతున్నారని తెలుసుకునేందుకు పోయిండంటే శ్రీనివాసరెడ్డి సారు చాలా గ్రేట్ అంటే గ్రేట్ కదా. అగో బండి మీదకి వెళ్ళబడి కాలుకు దెబ్బ తాకినా కానీ మళ్ళా బండెక్కే పోతున్నాడు. పొంగులేటి సారు ఏమున్నాడమ్మా, ఎవ్వరు చెప్పినా ఈయనని మొండి ఘటం లెక్కనే ఉన్నాడు అన్నట్టే అనిపిస్తలేదు. సైకిల్ మోటార్ మీదనే సందులు గొంతులు వాడలు గల్లులు మొత్తం తిరుగుతున్నాడా ఎట్లా? ఓ మంత్రి సారు మొన్ననే కదా వానల పోయి బండి మీదకి వెళ్ళి కింద పడి కాలుకు దెబ్బ తలిగించుకుంటారు, జర పైలంగా ఓన్రి ఉత్తప్పుడే ప్రభుత్వం పోయించే సడకులు ఎత్తేసి మొత్తుకున్నట్టు అంత ఆగం ఉంటాయి. అటువంటిది వానలు పడి వరదలు వారిన రోడ్లు అంటే ఎంత ఖరాబ్ ఉంటాయో ఆలోచించుర్రి. అది సరేగాని ఇప్పుడు మళ్ళా వరదలతోని రోడ్డు మీద తయారైన ఈ బురదల ఏడికి పోతున్నాడు అంటారా? వరదల్లో చిక్కుకున్న వాళ్ళను చూసేదందుకు పోయి మొన్న చిన్న సారక వడంగానే అంత చిన్న గాయానికే సారు పోయి మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ముచ్చట పొంగులేటి దాకా పోయిందో ఏమో గాని మొత్తానికి మళ్ళా వరద బాధితులు కలిసేదందుకు కాలుకు పట్టి కట్టుకొని బండి మీద బయలుదేరిండు. నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు పోవడం మంచిగానే ఉన్నది, కానీ మీరు చెప్పే మాటలతోని అప్పటి మందం వాళ్ళ మనసులు నిమ్మలం అవుతుండొచ్చు. అట్లా కలిసి మాటలు చెప్పినట్టే చేతల్లో కూడా మీ ఫలితానం చూపెట్టి ప్రజలకు ఆసరగాండ్రి. ఇండ్లు మునిగిలోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పుణ్యం కట్టుకోరి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో 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 చెల్లెళ్ళు మీకే చెప్పేది, చెక్కులు మంచిగా పట్టుకోరి, మంచిగా పట్టుకోరి, అన్ని కూడా పోటు వల్ల అక్షరాలతో సహా మంచిగా పడాలి అని మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మహిళల నడమలకు పోయి అడావిడి చేస్తుండు. ఏం చెక్కులు వంచి పెడుతుండ్రు, వరద బాధితులకు కూడా సాయం చెక్కులు రాసి వంచి పెడుతున్నాడా ఎట్లా? ఏది మనం కూడా చూద్దాం పారి. మళ్ళా ఉన్నావా ఇక మొదలుపెట్టు పర్ఫార్మెన్స్. అన్న మన వెనక పోతేనే అదే చెప్తున్నా అన్నగారు కొంచెం వెనకారండి. అట్లా ఆటల పోటీలా పెబ్బగదా టీంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరినేడ నిలబెట్టాలనో నిలబెడుతున్నట్టు మల్లన్న కూడా నిలబెట్టిండు. అందరు అట్లా నిలబడ్డాక ఇట్లా అన్నాడు, అంత మందిని అంత కష్టపడి నిలబెడితిని, నా కష్టం అంతా ఏడ ఉత్తదవుతుందో అని అందరు వచ్చేటట్టు పోటుబ కూడా తీయాలని అనుకొచ్చిండు. పోటుబలు వీడియోలు దిగుడు అయిపోగానే ఆడేళ్లతోని మాట కలిపిండు ఈటెల సారు. కొత్త అయితే బంగారంతో అట్లాగానే ఆడున్నోళ్ళందరూ ఒకటే పారిన అవిండ్రు. మరి ఈ పేరంట మేడ జరిగింది ఎందుకోసం అంటారా? మేడ్చల్ జిల్లా కీసర ఎంపీడీఓ ఆఫీసుల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వంచిపెట్టేందుకు ఈటల రాజేందర్ సారు మల్లారెడ్డి సారు పోయిండ్రట. అది ముచ్చట. కానీ ఫోటోలు వీడియోలు మంచిగా తీయించుకోవాలన్నా, ఉత్తపుణ్యానికే సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్నా, మీడియాలో పొట్టు పబ్లిసిటీ చేసుకోవాలన్నా ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి సారుతోనే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు మస్తు బాధపడుతున్నాడట. ఒక ఎమ్మెల్యే అయిన నన్ను పోలీసులు గుర్తుపట్టక అందరి ముంగట ఆప్తరా అని మనసంతా చిన్నబుచ్చుకున్నాడట. బాధంటే బాధపడుతున్నాడట. ఆ బాధల పడి యాళ్లకు కూడు కూడా చక్కగా తింటున్నాడో లేడో. వేముల వీరేశం సారుకు ఏ పగోనికి పాలకునికి రానంత గోసొచ్చిందమ్మా. వేముల వీరేశం గారు, మీ మనసులో ఉన్న బాధ మొత్తము మన బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు చెప్పుండ్రి. యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా, నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని, నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను అయినా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయనను కూడా పోలీసులు గుర్తుపట్టకపోవడం ఏందో బాధ అనిపించదా చెప్పుండ్రి. ఒక ఎమ్మెల్యేకే మర్యాద ఇవ్వకుంటే ఇంకా తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే ఈ రక్షక భటులు సామాన్య జనమును ఇంకెంత మర్యాదగా చూస్తారో వీరేశం సారు మాటలు వింటేనే అర్థమవుతున్నది. అయ్యా వీరేశం గారు, మీకు పోలీసులు మర్యాద ఇయ్యనందుకు మీరు ఇంత వీరావేశంగా ఫీల్ అవుతుండ్రు, ముఖమంతా మార్చుకుంటుర్రు, ఆడికెళ్ళి అలిగి కూడా పోయిండ్రు. మరి మీకు ఓట్లేసిన ప్రజలు మీ శై సర్కారోళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పొద్దు గడుపుతుంటే ఎంత ఫీల్ అవుతారు సారు? అంటే మీకే బాధ ఉంటుంది, మీకు ఓట్లేసిన వాళ్ళకు బాధ ఉండదా? 6 గ్యారెంటీలు అమలు కాక ప్రజలు ఎంత ఫీల్ అవుతుండ్రో, సర్కారు స్కాలర్షిప్లు రాక స్టూడెంట్స్ ఎంత ఫీల్ అవుతుండ్రో, రైతు రుణమాఫీ పురాగాక రైతులు ఎంత ఫీల్ అవుతుండ్రో, హాస్టళ్లలో పురుగులు పడ్డ బువ్వ తినలేక ఆడపిల్లలు ఎంత ఫీల్ అవుతుండ్రో, రోడ్లు చక్కగా లేక ప్రయాణికులు ఎంత ఫీల్ అవుతుండ్రో, బస్సులు సరిపోక ప్యాసింజర్లు ఎంత ఫీల్ అవుతుండ్రో, ఇండ్లు లేనోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఎంత ఫీల్ అవుతుండ్రో, మహిళలకు 2500 ఇస్తామని మీరు ఇయ్యకుంటే ఎంత ఫీల్ అవుతుండ్రో, పెరిగిన పింఛను 4000 ఇయ్యకుంటే పింఛను తీసుకున్నోళ్ళు ఎంత ఫీల్ అవుతుండ్రో అని ఇంత ఫీల్ అవుతున్న మీరు ఎన్నడన్నా ప్రజల ఫీలింగ్ తెలుసుకున్రా? ఎమ్మెల్యే అయిన మీకే ఇంత బాధ ఉంటే మీ కాంగ్రెస్ సర్కారు అవన్నిటినీ అమలు చేయకుండా ఉంటుంటే ప్రజలు ఎంతగానో ఫీల్ అవుతుండ్రో ఎన్నడన్నా ఆలోచించిండ్రా? ఎందుకంటే ఫీల్ అయ్యే మీకే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అస్సలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.